ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. ఖచ్చితంగా ప్రార్థనలో ఏకీభవించండి. సమస్య ఎంత పెద్దదైనా సరే శాశ్వతమైన పరిష్కారం పంపించగల శక్తిగల తండ్రి మన యేసయ్య. మరి తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఆ సమస్య గురించి అస్సలు ఆలోచించొద్దు. నా తండ్రికి అప్పగించాను, తండ్రి చూసుకుంటాడు. నేను ఎక్కడైనా తప్పిపోతున్నానేమో, నాకైతే తెలియదు. నన్ను సరిచేసి నా సమస్యకి శాశ్వతమైన పరిష్కారం నా తండ్రి చూపిస్తాడు. నా ఇంట్లో ఇన్ని గొడవలు అవుతున్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి. నా కుటుంబం కట్టబడాలంటే మొదట నేను కరెక్ట్గా ఉండాలి కదా. నా తండ్రి మనసుకి నచ్చినట్టు నేను బ్రతకాలి కదా. ఖచ్చితంగా నా వాళ్ళని నన్ను సరిచేస్తాడు నా తండ్రి. నా కుటుంబాన్ని ఖచ్చితంగా కడతాడు. ఆయన పాదాల దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని ఆయన త్రోసివేసేవాడు కాదు నా యేసయ్య అని తండ్రి ప్రేమ గురించి మీరు ఆలోచించుకోండి. తండ్రి ప్రేమ ఎలాంటిది, తండ్రి మనసు ఎలాంటిది, తండ్రి శక్తి ఎంత శక్తి గలవాడు తండ్రి, అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే తండ్రి ఏంటో మనకి పూర్తిగా అర్థమైంది. సమస్యల కోసమే మీరు ప్రార్థనలోకి రావద్దు. ఆ సమస్య పూర్తిగా తీసివేయగలడు నా తండ్రి. నేనే ఎక్కడో జారిపోతున్నాను, మొదట నేను నా తండ్రి దగ్గర క్షమాపణ అడుగుతాను అని క్షమాపణ అడగడానికి తండ్రి దగ్గరికి రండి. కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను సిస్టర్, అయినా సరే జవాబు రావట్లేదు అనుకుంటున్నాం మనం. కానీ ఆ అన్ని సంవత్సరాల నుంచి కూడా ఇంకా మనకి దేవుని మీద పూర్తి ప్రేమ, పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం కలగట్లేదు. అందుకే ఇంకా ఆలస్యం అవుతుంది. మనకున్న నమ్మకాన్ని బట్టి, మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆ ప్రార్థనకి త్వరగా జవాబు రావాలా, ఆలస్యంగా జవాబు రావాలా అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, చిన్న మందగా నా ప్రభా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ఊర్లో ఉన్నారు, ఏ ప్రాంతాల్లో, ఏ గ్రామాల్లో ఉన్నారు మాకైతే తెలియదు. సమస్తము మీ చేతి కిందే ఉంది కదా నా తండ్రి. మీ దయ మా మీద ఉంచి మమ్మల్ని అందరినీ నా ప్రభా మీ ప్రార్థనలు సన్నిధిలో జతపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా మా అందరి మీద మీ ప్రత్యేక దృష్టి పెట్టడానికి మేమే పాటి వారం నా తండ్రి. అందుని బట్టి మీకే స్తోత్రం నా ప్రభా. ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో నా ప్రభా బిడ్డలు మానసికంగా కృంగిపోతున్నారు, మనశ్శాంతి లేకుండా నా ప్రభా బిడ్డలు నా తండ్రి, ఎవరైతే ఆలోచనతో నా తండ్రి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని మీరు ఒక్కసారి దర్శిస్తే చాలయ్యా. మీ పాదాల దగ్గర వచ్చారయ్యా బిడ్డలు నా తండ్రి. మీ వద్దకు వచ్చే వారిని ఎంత మాత్రమును త్రోసివేయను అని చెప్పిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చిన వారు నా తండ్రి, ఎవరెవరు ఏ ఏ సమస్యలు నా ప్రభా ప్రార్థించమని పంపించారు ఆ సమస్యలన్నీ మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా ప్రభా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరైతే సిస్టర్ నా ప్రభా ఆమె ఇంట్లో ఉన్న గొడవలు పోవాలని, ఆ గొడవల్ని ఆ సమస్యల్ని ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యం కొరకు ప్రార్థించమని అడిగింది. ఒక్కసారి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఒక్కసారి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందువల్ల నా ప్రభా కుటుంబస్తులతో మా కుటుంబస్తులతోనే మాకు సమాధానం లేకపోతే మా ఇరుగు పొరుగు వారితో మేమెలా సమాధానంగా ఉండగలమయ్యా. మొదట మా ఇంటిని మేము చక్కబెట్టుకుంటే కదా నా ప్రభా దయగల దేవ. మాకున్న జ్ఞానం, మాకున్న బలము, మాకున్న తెలివితో మా ఇంటిని మేము కట్టుకోవడానికి నా ప్రభా సరిపోదు నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగయ్యా. దయగల దేవ, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనను అని చెప్పిన దేవ, ఆ జ్ఞానం మీరిస్తేనే నా ప్రభా కుటుంబం చిన్న భిన్నమైకుండా నా తండ్రి, కుటుంబంలో అందరూ ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలంటే ఎలా కట్టుకోవాలో ఆ జ్ఞానం గ్రహింపు మీరిస్తేనే నా తండ్రి ఆ కుటుంబాన్ని ఒక్కసారి మీరు దర్శించి మొదట ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే నా తండ్రి తట్టుకునే ధైర్యాన్ని, విశ్వాసాన్ని నా ప్రభు మా అందరికీ అనుగ్రహించండి. ఆ సిస్టర్ ఇంట్లో ఉన్న గొడవలు తీసివేసి నా ప్రభు ఒకరి మీద ఒకరికి ప్రేమ, నమ్మకాన్ని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె కుటుంబం కోసం ప్రార్థించమని అడిగారు, ఎవరెవరు వారి కుటుంబాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించమని అడిగారు నా తండ్రి, ఒక్కసారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా దగ్గరకు వచ్చినాయి కాదు కదయ్యా, నేనే పాటిదాన్నయ్యా.
మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. ప్రార్థన అవసరతలు బిడ్డలు నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చారయ్యా. దయగల దేవా, ఏ విషయాల్లో బిడ్డలు జారిపోతున్నారు, ఏ విషయాల్లో తెలుసో తెలియక మీ మనసు గాయపడేలా ప్రవర్తిస్తున్నారు నా ప్రభ. సమస్తము ఎరిగి ఉన్న దేవా, మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, దయతో బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభ మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి నా ప్రభ ప్రతి ఒక్కరి హృదయాన్ని నా తండ్రి మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి, ఎవరైతే నా ప్రభ సిస్టర్ ఆరోగ్యం కోసం నా తండ్రి ప్రార్థించమని అడిగిందో నా తండ్రి, కుటుంబాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ పోవాలని ప్రార్థించమని అడిగిందో, తప్పు మాదేనయ్యా. మేమే ఎక్కడో జారిపోతున్నాం, మేమే ఏదో విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తిస్తున్నామయ్యా. అందుకే నా తండ్రి ఈ సమస్య వెంబడి సమస్య వస్తున్నాయి అంటే నా తండ్రి మేమే ఎక్కడో జారిపోతున్నామని మమ్మల్ని సరిచేస్తున్నదేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఒక్కసారి ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని మొదట ఆమెను సరిచేసి నా ప్రభ ఆమెకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సిస్టర్ వాళ్ళ నాన్నకాలకి అమ్మ సర్జరీ చేశారమ్మా, మరలా ప్రాబ్లం అయింది, మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఏదో విషయంలో నా ప్రభా బిడ్డలు జారిపోతున్నారయ్యా. నాకైతే తెలియదు, మాకైతే తెలియదు నా తండ్రి. సమస్తము ఎరిగి ఉన్నదేమా వారు ఏ విషయంలో జారిపోతున్నారు, ఏ విషయంలో పడిపోతున్నారు, ఏ విషయంలో బలహీనులైపోతున్నారు నా తండ్రి. బలహీనపడిన ఆ సమయంలో మీ బలాన్ని ఇచ్చిన ప్రభా వారి హృదయాలు మీ వైపు తిప్పి తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి. ఆ కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు తీసివేసి దారి తప్పుతున్న తమ్ముళ్ళను ఒక గద్దెంపు చేసేన నా ప్రభ సరైన మీ దారిలో నడిపించిన తండ్రి. ఆ సిస్టర్ వాళ్ళ భర్తకు నా ప్రభ దుబాయ్లో పని కోసం నా తండ్రి దేశం వెళ్ళినప్పుడు నా తండ్రి మీరు తోడుగా ఉంటేనే నా ప్రభా బిడ్డ చేయదగిన పని పొందుకుంటాడు. మంచి జీతంతో నా ప్రభా బిడ్డ పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించుంటే నా తండ్రి. మొదట నా ప్రభ ఆ సమస్యలన్నీ తట్టుకునే శక్తి నా ప్రభ ఆ సిస్టర్కి అనుగ్రహించండి. ఆ అమ్మగారికి నా తండ్రి మరి క్యాన్సర్ అమ్మ 4th స్టేజ్లో ఉందని ప్రార్థించమన్నప్పుడు వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. తప్పు మాదే నా తండ్రి, తెలుసో తెలియకు మీ మనసు గాయపరిచే ఉంటామయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయగల దేవా, బిడ్డల మీద జాలి దయ చూపించి వారు తెలుసో తెలియకో చేసిన తప్పు క్షమించిన తండ్రి. సంపూర్ణ స్వస్థ బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే సిస్టర్ ఆమెకున్న ఆర్థిక సమస్యల కోసం ప్రార్థించమని అడిగిందో నా తండ్రి మొదట ఆర్థికంగా బిడ్డలు స్థిరపడాలంటే వారు చేసే చేతి కష్టార్జితాన్ని, వారు చేసే ఉద్యోగాన్ని, వారు చేసే వ్యాపారాన్ని, వారు చేసే వ్యవసాయాన్ని మీరు ఆశీర్వదిస్తేనే కదా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా, మీ ఆశీర్వాదం లేకుండా మేము నిద్రాహారాలు మానుకొని ఓటీలు చేసినా సరే ఎక్కడ సమస్యలు అక్కడే ఉంటాయి. ఆర్థికంగా ఇంకా నలిగిపోతాం, ఇంకా అప్పుల్లోనే మా బ్రతుకులు నా తండ్రి, మా జీవితాలు, మా కుటుంబాలు నడుస్తూనే ఉంటాయి. కానీ బిడ్డలు గ్రహించలేకపోతున్నారయ్యా. ఆశీర్వాదం మీ వద్ద ఉందని బిడ్డలు గ్రహించలేకపోతున్నారు. నేను కష్టపడి పని చేస్తాను అనుకుంటున్నారు, కానీ నేను ఎంత కష్టపడి పని చేసినా నా తండ్రి ఆశీర్వాదం నా చేతి కష్టార్జితం మీద లేకపోతే అదంతా వ్యర్థమే అని గ్రహించలేకపోతున్నారయ్యా. తెలియదు కదయ్యా నా తండ్రి, ఈ లోక జ్ఞానం వెర్రితనమేగా నా తండ్రి. బిడ్డలు నా ప్రభు వారు చేసే చేతి కష్టార్జితాన్ని, ప్రతి ఒక్కరు వారు చేసే ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించి ఆర్థికంగా బిడ్డలు బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి సిస్టర్కి నా ప్రభ ఆమె చదువుకు తగ్గ ఉద్యోగం రావాలని ప్రార్థించమన్నప్పుడు అక్కడ దాకా నా ప్రభ బిడ్డ చదువుకుందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. ఫీజు విషయంలో ఎన్నోసార్లు ఇబ్బందులు పడి ఉంటుంది, కానీ నా ప్రభ ఎంతో అద్భుత రీతిగా నా తండ్రి ఒక దారి కాకపోయినా వేరే దారి నుంచి ఆ బిడ్డకు ఫీజుల విషయంలో మీరు కృప చూపించి ఉద్యోగం చేయగలిగిన అర్హత బిడ్డ సంపాదించిందంటే ఇక్కడ దాకా తీసుకొచ్చింది మీరే కదా నా తండ్రి. మధ్యలోనే చదువు ఆగిపోకుండా ఇక్కడ దాకా తెచ్చిన మీరే, ఇక ముందు కూడా ముందుకు నడిపించేది మీరే కదా నా తండ్రి. దయగల దేవా, ఆమె చదువుకు తగ్గ ఉద్యోగాన్ని మీరు చూపిస్తేనే నా తండ్రి ఆ ఉద్యోగంలో ఏ ఆటంకాలు రావు. ఆమె కష్టపడిన దానికి ప్రతిఫలం ఆ జీతం రావాలన్నా అది మీరు చూపిస్తేనే నా ప్రభా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ బిడ్డ ఎగ్జామ్ కోసం ప్రార్థించమన్నప్పుడు
ఒక్కసారి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మొదట నా ప్రభా ఆమె జీవితంలో మీరు చేసిన అనేక అద్భుత కార్యాలను బట్టి మీకే స్తుతి స్తోత్రం స్తోత్రం నా ప్రభా. మీరు చేసిన మేలుడికి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రం అయ్యా. ఇక ముందు జరగబోయే ఎగ్జామ్ లో కూడా నా తండ్రి మీరుంటే చాలు నా ప్రభా. మీ జ్ఞానం ఆ బిడ్డకి ఇస్తే చాలు నా తండ్రి. మీరు ఆ బిడ్డకు తోడుగా ఇప్పటిదాకా ఉన్నారు. ఇక ముందు కూడా నా ప్రభు ఆ బిడ్డకు మీరే తోడుగా ఉండి మీ జ్ఞానాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించి నా ప్రభు ఎగ్జామ్ లో మంచిగా నా ప్రభు రాసేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మ ఉద్యోగం వచ్చిందని నమ్మి డబ్బులు కట్టానమ్మా, కానీ వాళ్ళు మోసం చేశారమ్మా, ఆ కట్టిన డబ్బులు తిరిగి రావాలని ప్రార్థించమన్నప్పుడు అయ్యా తప్పు మాదే నా తండ్రి. తెలియదయ్యా, తెలియదు కదా తండ్రి. ఈ లోక జ్ఞానంతో ఆలోచించింది, అది సరైందా కాదా అని గ్రహించుకోలేకపోయింది అయ్యా. దయగల దేవా వెర్రి వాళ్ళని నా తండ్రి, రేపేం జరుగుతుందో మాకు తెలియదు కదా నా తండ్రి. ఈ భూమి మీద ఎవరికి పైన ఆకాశం అందగాని క్రింద భూమి మీద ఎవరికి తెలియదు. సమస్తము ఎరిగి ఉన్నదేవా మీకే స్తోత్రం నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అతను బిడ్డ నా ప్రభా సిస్టర్ తెలుసా తెలియక చేసిన తప్పు దయతో క్షమించిన అతను ఎంతో దుఃఖంతో నా ప్రభా ఒకసారి నా ప్రభా వారి చేతిలో మోసపోయిందని నా తండ్రి ఒక పక్క బాధపడుతుంది, ఉద్యోగం రాలేదని ఒక బాధ, డబ్బులు కట్టేమో అవి మళ్ళీ తిరిగి రావని మరొక బాధ నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మేం చేసిన తప్పుకి పశ్చాత్తాపం క్షమాపణ కూడా లేదు నా తండ్రి. దయగల దేవ ఎవ్వరూ మమ్మల్ని క్షమించరు, కానీ అర్థం చేసుకునే తండ్రి మీరే కదా నా తండ్రి. మేము చేసిన తప్పు నా తండ్రి క్షమించే తండ్రి మీరే కదా నా ప్రభు. ఆ ప్రేమ నా ప్రభు మీరు మాత్రమే మా మీద చూపించగలరయ్యా. తెలుసా తెలియక ఆ బిడ్డను చేసిన తప్పు క్షమించిన తండ్రి. తిరిగి నా ప్రభు ఆ బిడ్డ తిరిగి ఆ డబ్బులు తిరిగి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎలాగైనా సరే నా తండ్రి తిరిగి వెనక్కి రప్పించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. అలాగే నా తండ్రి ఎవరైతే బ్రదర్ ఆమె డబ్బులు అమ్మ బాకీ ఉన్నవాళ్ళు తిరిగి ఇవ్వట్లేదమ్మా, తిరిగి ఇవ్వాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి తిరిగి ఇస్తామని నా ప్రభు ఎవరైతే నా తండ్రి బ్రదర్ దగ్గర తీసుకున్నారు, అయ్యో పోనీలే అని ఇచ్చే మనసిచ్చింది మీరే కదా నా ప్రభు. ఆ తీసుకున్న వాళ్ళు నా తండ్రి వారి హృదయాలు మార్చి నా ప్రభు కఠినమైపోయిన హృదయాలు కరిగింపచేసి ఒకవేళ వాళ్ళకు తీర్చలేని పరిస్థితి అయితే వారు చేయదగిన పని వారికి చూపించి నా ప్రభు తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చే హృదయాన్ని నా ప్రభు మీరు మాత్రమే ఇవ్వగలరు నా తండ్రి. ఎలాంటి మనసునైనా మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు జ్యోతి సిస్టర్ వాళ్ళ కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మరి కుటుంబంలో నా ప్రభు ఏ సమస్యలు ఉన్నాయో ఏ అక్కర్లు ఉన్నాయో నా ప్రభు మీకు మాత్రమే తెలుసు. ఎంతో ఆశతో కుటుంబం కోసం ప్రార్థించమని అడిగింది అయ్యా. దయగల దేవా కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఏవైనా లోటుపాట్లు ఉంటే నా ప్రభు బిడ్డల సరిచేసి నా తండ్రి వారికి కావలసిన మీ ఆశీర్వాదాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్న కుటుంబం మొత్తం రక్షణలోకి నడిపించమని అడుగుతున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మారాలని ప్రార్థించమని అడిగిందో, కోపం తగ్గాలని ప్రార్థించమని అడిగింది, గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగింది, ఒక్కసారి నా ప్రభు ఆ బిడ్డని ఆ కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ఆ బ్రదర్ నా ప్రభు కోపాన్ని తీసివేసి నా తండ్రి మీ శాంతి సమాధానంతో నా ప్రభ ఆ బిడ్డని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. కోపాన్ని నా ప్రభ ద్వేషాన్ని తీసివేసి నా తండ్రి మీ శాంతి దీర్ఘ శాంతంతో సాత్వికమైన హృదయాన్ని ఆ బ్రదర్కి అనుగ్రహించండి నా తండ్రి. అలాగే సిస్టర్ మీద దయించి నా ప్రభ మొదట ఆమె పూర్తిగా మీ వైపు తిరిగే హృదయాన్ని ఆమెకి ఇచ్చి నా తండ్రి గర్భఫలాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి సిస్టర్ వాళ్ళు అమ్మా ఎంతో మంది మాకు శత్రువులుగా మారారమ్మా, వారి నుంచి మేము బయటపడాలంటే వారి మనసు మార్చమని ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి నా ప్రభు వారి కుటుంబానికి ఎవరైతే వ్యతిరేకులుగా మారారో నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుంటా. తెలియదయ్యా, తెలుసో తెలియకు నా తండ్రి అలా ఒకళ్ళ మీద ద్వేషం పెట్టుకోకూడదు అని తెలియక నా ప్రభు అలా చేస్తున్నారయ్యా. వారి తరపున మేం క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో నీతి మంత్రులు మేమేదో భక్తి గల వాళ్ళమని కాదు నా తండ్రి, తెలుసో తెలియకు నా ప్రభ ఆ బిడ్డల హృదయాల్లో ఉన్న ద్వేషాన్ని తీసివేసి నా తండ్రి ఈ బిడ్డ మీ బిడ్డ మీద నా ప్రభ జాలి దయ కలిగించండి. ఈ బిడ్డ నా ప్రభ సిస్టర్ మనసు కూడా మార్చి నా తండ్రి వారితో సమాధానపడి వారి తరపున ఈమె క్షమాపణ అడిగే హృదయాన్ని నా బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి సిస్టర్ అమ్మ వేసిన పంట
పంటకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలా ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి సిస్టర్ వాళ్ళ అమ్మగారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరిచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. పంట నా ప్రభ ఇంత చక్కగా ఏ ఇబ్బంది లేకుండా పంట ఇక్కడ దాకా వచ్చిందంటే మీ రక్షణ కంచె పంట చుట్టూ ఉండబట్టే కదా నా ప్రభ. అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ గిట్టుబాటు ధర విషయంలో కూడా నా తండ్రి మీరు ముందుంటేనే నా ప్రభ ఇక్కడ దాకా తెచ్చిన మీరు ఇక నుండి ముందుకు తీసుకెళ్లరా, ఖచ్చితంగా తీసుకెళ్తారు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచున్న నా తండ్రి. వేసిన పంట చేతికి నా ప్రభ సమృద్ధిగా చేతికొచ్చి ఆ వచ్చిన పంటకి నా ప్రభ మంచి గిట్టుబాటు ధర వచ్చేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది ఏం లేదని, మీ బాహుబలం తక్కువైంది కానే కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే బ్రదర్ అమ్మ నేను చదివిన ఐఐటికి తగ్గ జాబ్ రావాలని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా బిడ్డ అక్కడ దాకా చదివాడంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఇక్కడ దాకా చదివించిన మీరు ఇక నుండి ఏ ఉద్యోగం చేయాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏ కంపెనీకి వెళ్ళాలి, ప్రతిదీ కూడా మీ ఆలోచన మీ చిత్త ప్రకారం నడిపిస్తేనే నా ప్రభా బిడ్డ సంతోషంగా ప్రశాంతంగా నెమ్మది కలిగి ఉంటాడు నా తండ్రి. ఎంతో ఆశతో నా ప్రభా మనుషుల మీద ఆధారపడలేదు, మీ పాదాల దగ్గరకు వచ్చారు నా తండ్రి. అంత చిన్న వయసులో నా ప్రభా మీరిచ్చిన గ్రహింపుడు జ్ఞానం బట్టి మీకే స్తోత్రం నా ప్రభా. ఆ బిడ్డ చదివిన చదువుకు తగ్గ ఉద్యోగాన్ని నా ప్రభా త్వరలోనే మీరు ఆ బిడ్డను అనుగ్రహించబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్కి నా తండ్రి వ్యతిరేకంగా ఉన్నవారు మారాలని ప్రార్థించమని అడిగిందో నా ప్రభా వారి హృదయాలు మార్చండి అయ్యా. తెలుసు తెలియకో నా ప్రభా వారి బిడ్డలు వ్యతిరేకంగా మారుతున్నారు. శత్రువుల కోసం ప్రార్థించమని మీరు చెప్పారు నా తండ్రి. మీ మాట చొప్పునే నా ప్రభా వారి కోసం ప్రార్థిస్తున్నామయ్యా. శత్రువుల హృదయం ఎలాంటి కఠినమైన హృదయాన్ని కరిగింప చేయగల శక్తి గల దేవ, మీ బిడ్డలకి వ్యతిరేకంగా ఉన్న వారందరి తరపున నా ప్రభా మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. దయతో వారు చేసిన తప్పు క్షమించి కఠినమైన వారి హృదయాలు కరిగింప చేసిన ప్రభా సమాధానపడే హృదయాన్ని మీరు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ వాళ్ళు నా తండ్రి వారికి ఉన్న అప్పులు తీరాలని ప్రార్థించమని అడిగారు ఒక్కసారి నా తండ్రి అప్పటి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అప్పులు తీరాలంటే నా ప్రభా వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. కష్టపడి పనిచేసే హృదయాన్ని, చేయదగిన ఉద్యోగాన్ని వారికి చూపించి అప్పులు తీరే ద్వారాలు మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి అనుష సిస్టర్ ఉన్నాయి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా ఒక్కసారి నా తండ్రి ఆ బిడ్డ నా బ్రదర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి నాన్నకు ఆరోగ్యం బాగాపోతే ఆ కుటుంబం నా ప్రభా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండలేదు కదా నా ప్రభా. ఏదైనా విషయంలో తెలుసు తెలియకు నా తండ్రి వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే వారి తరపున మేం క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో నీతిమంతులం అని కాదు నా తండ్రి. బిడ్డలు తెలుసో తెలియకు వారు చేసిన తప్పు క్షమించిన తండ్రి. ఆ బ్రదర్కి సంపూర్ణ స్వస్థత బిడ్డగా అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ వాళ్ళ కొడుకు అమ్మ చదువు కోసం ప్రార్థించమన్నప్పుడు ఆ సిస్టర్ వాళ్ళ కొడుకును ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఆ బిడ్డ నా ప్రభ చదువులో ముందుకెళ్ళాలన్నా తండ్రి, మంచి జాబ్ రావాలన్నా, వారు కోరుకున్న కాలేజీలో సీట్ రావాలన్నా సరే ప్రతిదీ మీ చిత్తమే కదా తండ్రి. మీ చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించే ఆలోచన మాకు రానివద్దు నా తండ్రి. మేము ఎంత ఆలోచించినా నా తండ్రి, ఎంతమంది సలహాలు తీసుకున్నా చివరికి జరిగేది మీ చిత్తమేగా నా తండ్రి. ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన ప్రభా ఆ చిన్న బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. కష్టపడే మనసుని నా ప్రభా ఆ బిడ్డకు అనుగ్రహించిన తండ్రి. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డకు అనుగ్రహించి ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ వాళ్ళ నాన్న మనసు మారాలని, అమ్మ మాకు అమ్మ లేదమ్మా, నాన్న రక్షణలోకి రావాలి, నాన్న కోసం ప్రార్థించమని అడిగారు. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డలు నా తండ్రి నాన్న మారాలని ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చారయ్యా. దయగల దేవ వారి మీద దయించి నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చారు కదయ్యా. రాకపోతే నా తండ్రి మాదే తప్పు, వచ్చారు కదయ్యా. దయగల దేవ మీకు వ్యతిరేకంగా మాట్లాడే మాటలు మా నోటి వెంట రానివద్దు నా తండ్రి. మీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును త్రోసివేయనని చెప్పిన దేవ మీ పాదాల దగ్గరకు వచ్చారయ్యా. వారి ముఖాలు చూసైనా సరే నా తండ్రి వారిలో ఉన్న మనోవేదన తీసివేసిన ప్రభా
తల్లి లేని ఆ బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని, పరమ తల్లి మీరున్నారు నా తండ్రి, తల్లైనా తండ్రైనా మీరే కదా అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని బిడ్డలో కలిగించిన ప్రభా, ఆ తండ్రి మనసు మార్చిన తండ్రి, కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. వచ్చిన సంవత్సరాన్ని మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.